Welcome to ABN and PRR College online classes. This session is for first BSc Biochemistry students. So coming to the session, our today's topic is immunoelectrophoresis. So this is from Unit 5 అండి. సో యూనిట్ 5 నుంచి ఈ టాపిక్ ఇమ్యూనోఎలక్ట్రోఫోరసిస్ అనమాట, టాపిక్ నేమ్ వచ్చి. అండ్ కమింగ్స్ టు దట్ immunoelectrophoresis. So what is immunoelectrophoresis and how it is used and what are the different types? సో ఇమ్యూనోఎలక్ట్రోఫోరసిస్ లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటి, అసలు ఇమ్యూనోఎలక్ట్రోఫోరసిస్ దేనికి యూజ్ చేస్తాము అన్నది మనం తెలుసుకుంటాం. సో మీకు ఆల్రెడీ ఎలక్ట్రోఫోరసిస్ అంటే తెలుసు, ఛార్జ్ని బేస్ చేసుకుని మనము ఎలక్ట్రిక్ ఛార్జ్ని బేస్ చేసుకుని మనము శాంపిల్ని సెపరేషన్ అనేది చేయడం లేకుంటే ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో సేమ్ ఇక్కడ కూడా మనము ఛార్జ్ని బేస్ చేసుకునే మనము శాంపిల్ని ఐడెంటిఫికేషన్ చేయడం కానీ సెపరేట్ చేయడం కానీ జరుగుతుంది. బట్ ఇక్కడ ఏం యూస్ చేస్తాము అంటే యాంటీజెన్ యాంటీబాడీస్ని యూస్ చేస్తామండి. ఓకేనా. సో ప్రోటీన్స్ని కానీ యాంటీజెన్ యాంటీబాడీస్ని కానీ యూస్ చేస్తాం అనమాట. సో వాటిని మనము ఐడెంటిఫికేషన్ అనేది చేస్తాం. So coming to this technique was developed by Graber and Williams and is actually a modification of outer Looney double diffusion technique. సో దీన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది అండ్ డెవలప్ చేసింది ఎవరంటే గ్రాబర్ అండ్ విలియమ్స్. సో ఇది అవుటర్ లూని డబుల్ డిఫ్యూషన్ టెక్నిక్ కి మోడిఫికేషన్ మోడల్ అండి. And this technique exploits the specificity of reaction between an antigen and antibody and molecular sieving of the gel in which this reaction is taken place for analysis of components of given sample. సో ఈ టెక్నిక్లో మనము ఏమి స్పెసిఫిక్గా చూస్తాము అంటే యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ని చూస్తామండి. సో ఒక జెల్ మీద మనము యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ చేసి దాని ద్వారా మనము ఆ గివెన్ కాంపోనెంట్ ఆ గివెన్ శాంపిల్ని మనము అనాలిసిస్ చేస్తాం అనమాట. సో ఆ రియాక్షన్ వల్ల మనము ఏం చేస్తాము అంటే ఆ రియాక్షన్తో మనము ఏ పర్టికులర్ కాంపోనెంట్ అన్నది ఆ పర్టికులర్ కాంపోనెంట్ కానీ లేకపోతే ఆ పర్టికులర్ శాంపిల్ అన్నది ఏంటి అన్నది మనము అనాలిసిస్ చేయడం జరుగుతుంది. And immunoelectrophoresis is defined as the separation and identification of proteins based on a difference in electric charge and reactivity with antibodies. సో ఇమ్యూనోఎలక్ట్రోఫోరసిస్ లో మనం ఏం చేస్తాము అంటే సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్. సో ఓకేనా, సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్. సో సెపరేషన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్ or antigens or antibodies based on the difference in electric charge and reactive with antibodies. సో ప్రోటీన్స్ ని మనం ఐడెంటిఫికేషన్ చేస్తామండి. ఛార్జ్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తాము. డిఫరెన్షియేట్ చేసి అవి ఏ ప్రోటీన్స్ అయితే యాంటీబాడీస్తో రియాక్ట్ అవుతాయో సో వాటిని మనము ఐడెంటిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనం ఇక్కడ యాంటీజెన్ యాంటీబాడీని యూస్ చేస్తున్నాము. యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ని బట్టి మనము ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఓకేనా, అంటే పర్టికులర్ యాంటీజెన్ అన్నది పర్టికులర్ యాంటీబాడీతోనే బైండ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఒక శాంపిల్లో యాంటీజెన్ తీసుకున్నామండి. మనము ఐడెంటిఫై చేయాలనుకుంటున్నప్పుడు యాంటీబాడీని తీసుకున్నాము. సో యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది జరిగింది. సో ఈ యాంటీజెన్ అనేది మనకి పర్టికులర్ యాంటీబాడీతో రియాక్ట్ అయ్యి కంబైన్ అవుతుంది. అప్పుడు మనకి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా ఫామ్ అయినప్పుడు మనము ఆ పర్టికులర్ ఏదైతే యాంటీబాడీని యూస్ చేసామో ఆ యాంటీబాడీకి తగ్గట్టే ఆ యాంటీజెన్స్ వచ్చి, అంటే ఆ యాంటీబాడీకి సూట్ అయ్యే యాంటీజెన్స్ మాత్రమే వచ్చి బైండ్ అవుతాయి. సో దాని ద్వారా మనం శాంపిల్ని ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రిసిటీ ద్వారా ఎలక్ట్రికల్ ఛార్జ్ని బేస్ చేసుకుని సెపరేట్ చేసి ఆ తర్వాత మనము ఐడెంటిఫికేషన్ అనేది చేస్తాం. సో ఇక్కడ మనం ఏం యూస్ చేస్తాము అంటే అగరోస్ జెల్ని యూస్ చేస్తామండి. సో ఎలక్ట్రోఫోరసిస్లో మనకి జెల్ ఎలక్ట్రోఫోరసిస్ ఉంటుంది, పేపర్ ఎలక్ట్రోఫోరసిస్ ఉంటుంది. బట్ మనం ఇక్కడ అగరోస్ జెల్ని యూస్ చేస్తాం అనమాట సెపరేటింగ్ మీడియం కింద. అండ్ జెల్ హ్యావ్ బీన్ ఆల్టర్నేటింగ్ వెల్స్ అండ్ స్లాట్స్ కట్ ఇన్ టు ఇట్. సో ఆ జెల్లో మనము వెల్స్ని పెడతాము అండ్ స్లాట్స్ని కూడా కట్ చేసి సెపరేషన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఇమ్యూనోఎలక్ట్రోఫోరసిస్. సో ఇమ్యూనోఎలక్ట్రోఫోరసిస్లో ఇమ్యూనో అంటే యాంటీజెన్ యాంటీబాడీస్ని యూస్ చేసి మనము, ఎలక్ట్రోఫోరసిస్ అంటే ఎలక్ట్రిసిటీని రన్ చేసి మనము సెపరేషన్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్, సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమ్యూనోఎలక్ట్రోఫోరసిస్ అండి. సో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చి మనకి ఏంటి అంటే క్లాసికల్ ఇమ్యూనోఎలక్ట్రోఫోరసిస్. సో ఫస్ట్ వచ్చి క్లాసికల్ ఇమ్యూనోఎలక్ట్రోఫోరసిస్. మీరు ఇక్కడ డయాగ్రామ్ చూడొచ్చు, క్లాసికల్ ఇమ్యూనోఎలక్ట్రోఫోరసిస్ డయాగ్రామ్. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఫస్ట్ అగరోస్ జెల్ని ప్రిపేర్ చేసుకుంటామండి. సో ఇదంతా అగరోస్ జెల్. సో అగరోస్ జెల్ని మనము
ప్రిపేర్ చేసుకుంటాం. సో, ప్రిపేర్ చేసుకొని జెల్ మధ్యలో మనం ఏం చేస్తాము అంటే ఒక వెల్‌ని డిగ్ చేస్తామండి. ఓకేనా? ఆ వెల్‌ని డిగ్ చేస్తాం జెల్ మధ్యలో. సో, మధ్యలో ఉన్నది ఏంటి అంటే వెల్ అన్నమాట. సో, ఈ వెల్‌లో మనము యాంటిజెన్ మిక్స్చర్‌ని యాడ్ చేస్తాం. సో, ఓకేనా? ద యాంటిజెన్ మిక్స్చర్ ఈస్ ఫస్ట్ ఎలక్ట్రోఫోర్స్ టు సెపరేట్ ద కాంపోనెంట్ బై చార్జ్. సో, ఫస్ట్ మనము యాంటిజెన్‌ని ఇందులో వేస్తామనమాట. వేసిన తర్వాత పైన ట్రోట్స్ అన్నవి మనము కట్ చేస్తాం. అంటే పొడవాటి ఒక వాల్ లాగా కట్ చేస్తామండి. అంటే పొడవుగా. సో, వెల్ ఇక్కడ రౌండ్‌గా డిక్ చేసాము. బట్ ఇక్కడేంటంటే పొడవుగా కట్ చేస్తామనమాట జెల్‌ని. సో, జెల్‌ని పొడవుగా కట్ చేస్తాం. కట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రిసిటీని పాస్ చేస్తాం. ఓకేనండి. సో, ఇక్కడ మనం ఈ వెల్‌లో ఏం చేస్తున్నామంటే యాంటీ సీరాని యాడ్ చేస్తున్నాం. సో, ఇక్కడ దీంట్లో మనము యాంటీజెన్‌ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? సో, యాంటీజెన్. సో, ఇక్కడుంది కదా! యాంటీజెన్ మిక్స్చర్‌ని యాడ్ చేస్తున్నాం. ఈ ట్రోట్స్‌లో ఏం చేస్తున్నామంటే యాంటీ సీరాని యాడ్ చేస్తున్నామండి. యాడ్ చేసిన తర్వాత మనము ఎలక్ట్రోఫోర్సిస్‌ని రన్ చేస్తాం. ఓకేనా? అంటే ఎలక్ట్రిసిటీని రన్ చేస్తామనమాట. సో, రన్ చేసి మనం ఏం చేస్తాము అంటే ఆహ్, ఓవర్ నైట్ ఇంక్యుబేట్ చేస్తామండి దాన్ని. ఓవర్ నైట్ ఇంక్యుబేట్ చేసిన తర్వాత ఏమవుతుంది అంటే చార్జ్‌ని బేస్ చేసుకొని ఓకేనా? చార్జ్‌ని బేస్ చేసుకొని పాజిటివ్ అన్ని నెగెటివ్ వైపు, నెగెటివ్ అన్ని పాజిటివ్ వైపు మైగ్రేషన్ అవ్వడం జరుగుతుంది. చూసారా మీరిక్కడ యారో మార్క్ ఉంది. ఓకేనా? సో, పాజిటివ్ అన్ని నెగెటివ్ వైపు యాంటిజెన్ సో, నెగెటివ్ అన్ని పాజిటివ్ వైపు మైగ్రేషన్ అనేది అవుతుందనమాట. సో, మైగ్రేషన్ అయిన తర్వాత ఏమవుతుంది అంటే మనము ఓవర్ నైట్ ఇంక్యుబేట్ చేస్తాం కదా! సో, ఓవర్ నైట్ ఇంక్యుబేట్ చేసిన తర్వాత మనకి పైన సిరా నుంచి యాంటీబాడీస్ అన్నవి కిందకి వస్తాయన్నమాట. ఓకేనా? సో, ఎలక్ట్రిసిటీ వల్ల ఏమవుతుందంటే యాంటీబాడీస్ అన్నవి కిందకి మైగ్రేట్ అవుతాయి. అండ్ మనం తీసుకున్న యాంటిజెన్ అన్నది పైకి మైగ్రేట్ అవుతుందండి. ఓకేనా? ఇలా పైకి మైగ్రేట్ అవుతుందన్నమాట. సో, ఇలా పైకి మైగ్రేట్ అయినప్పుడు ఓవర్ నైట్ ఇంక్యుబేట్ చేస్తాం కదా! సో, మనకిక్కడ ఏం జరుగుతుందంటే యాంటిజెన్, యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫార్మ్ అవుతుందనమాట. ఓకేనా? పైనుంచి యాంటీబాడీస్ అన్నవి మైగ్రేట్ అయ్యి కిందకొస్తాయి. కింద నుంచి మనకి యాంటిజెన్స్ అనేవి మైగ్రేట్ అయ్యి పైకి వెళ్తాయి. అప్పుడు మనకి యాంటిజెన్, యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫార్మ్ అవుతుంది. కాంప్లెక్స్ అనేది ఫార్మ్ అయిన తర్వాత మనకి ఫైనల్‌గా ఏమొస్తుంది అంటే ఒక ప్రిస్పిటిన్ లైన్ అన్నది ఫార్మ్ అవుతుందండి. ఓకేనా? ఇది ఒక ప్రిస్పిటిన్ లైన్ అనమాట. సో, దిస్ ఈస్ ద ప్రిస్పిటిన్ లైన్. సో, ఈ ప్రిస్పిటిన్ లైన్ అన్నది ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడ ఈ ప్రిస్పిటిన్ లైన్‌లో ఏమున్నాయంటే యాంటిజెన్, యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫార్మ్ అయిందనమాట. సో, యాంటిజెన్, యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫార్మ్ అయినప్పుడు మనకి ప్రిస్పిటిన్ లైన్ అన్నది ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడ మనము ఒకవేళ యాంటిజెన్, యాంటీబాడీ కాంప్లెక్సెస్ అనేవి ఫార్మ్ అవ్వకపోతే ప్రిస్పిటిన్ లైన్ అన్నది ఫార్మ్ అవ్వదనమాట. సో, దాన్ని బట్టి మనము ఆ ప్రిస్పిటిన్ లైన్‌ని బట్టి ఆ శాంపిల్ ఏంటి అన్నది ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో, ఇది క్లాసికల్ ఇమ్యూనో ఎలక్ట్రోఫోరెసిస్ అండి. సో, చార్జ్‌ని బేస్ చేసుకొని మనము ఇంక్యుబేట్ చేసిన తర్వాత యాంటిజెన్, యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ అట్ ద ప్రాపర్ జోన్ ఆఫ్ ఈక్వివాలెన్స్ అనేది మనకి ఒక ప్రిస్పిటిన్ లైన్ అన్నది ఒక ఆర్క్‌ని ఫార్మ్ చేస్తుందనమాట ఫైనల్లీ. సో, ఆ ప్రిస్పిటిన్ ఆర్క్‌ని బట్టి యాంటిజెన్, యాంటీబాడీ యాంటిజెన్ శాంపిల్‌లోని యాంటిజెన్ కాన్సంట్రేషన్‌ని మనము ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ క్లాసికల్ ఇమ్యూనో ఎలక్ట్రోఫోరెసిస్. సో, నెక్స్ట్ వచ్చి కౌంటర్ కరెంట్ ఇమ్యూనో ఎలక్ట్రోఫోరెసిస్. సో, కౌంటర్ కరెంట్ ఇమ్యూనో ఎలక్ట్రోఫోరెసిస్‌ని మనం ఏమంటామంటే క్రాస్ ఓవర్ ఇమ్యూనో ఎలక్ట్రోఫోరెసిస్ అని కూడా అంటామండి. ఓకేనా? క్రాస్ ఓవర్ ఇమ్యూనో ఎలక్ట్రోఫోరెసిస్ అని అంటాము. సో, ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే ఐజీజీ అండ్ యాంటిజెన్. సో, ఐజీజీ యాంటీబాడీ ఇమ్యూనోగ్లోబులిన్ యూజ్ చేస్తాం. ఐజీజీ, ఐజీఎం సో, ఇవి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉన్నాయి కదా! సో, మనం ఇక్కడ ఐజీజీ యాంటీబాడీని యూజ్ చేస్తాం. లైక్ ఇమ్యూనోగ్లోబులిన్ అన్నమాట. సో, యాజ్ యూజువల్ ఫస్ట్ ఏం చేస్తాము అంటే మనము ఫస్ట్ అగరోస్ జెల్‌ని ప్రిపేర్ చేసుకుంటాము. వెల్స్‌ని డిగ్ చేస్తాము. సో, దీస్ ఆర్ ద వెల్స్. సో, వెల్స్‌ని డిగ్ చేసి ఒక వెల్‌లో ఐజీజీని వేస్తాము. ఇంకొక వెల్‌లో యాంటీజెన్‌ని వేస్తాము. సో, యాక్చువల్లీ మనకి ఐజీజీ అనేది ఆహ్, పాజిటివ్‌లీ చార్జ్డ్ అండ్ యాంటిజెన్ అన్నది నెగెటివ్‌లీ చార్జ్డ్ అండి. సో, రెండిట్లికి మనము ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది అప్లై చేస్తాం. సో, అప్లై చేసినప్పుడు పాజిటివ్ చార్జ్ కాబట్టి ఈ యాంటీబాడీ ఏమవుతుంది నెగెటివ్ చార్జ్ వైపు మైగ్రేట్ అవుతుంది. ఓకేనండి. అండ్ యాంటిజెన్ అన్నది నెగెటివ్ చార్జ్ కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇవ్వగానే పాజిటివ్ వైపు మైగ్రేట్ అవుతుంది. సో, మైగ్రేట్ అయిన తర్వాత మనకి ఫైనల్లీ ఇక్కడ
అట్ ద జోన్ ఆఫ్ ఈక్వివాలెన్స్ మనకి ఒక ప్రిసిపిటిన్ లైన్ అన్నవి ఫామ్ చేస్తాయి అనమాట. అంటే యాంటిజెన్, యాంటీబాడీ 2 కంబైన్ అయ్యి యాంటిజెన్, యాంటీబాడీ కాంప్లెక్స్‌ని ఫామ్ చేసి మనకొక ప్రిసిపిటిన్ లైన్‌ని ఫామ్ చేస్తాయన్నమాట. సో, దాని ద్వారా మనము శాంపిల్‌ని ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో, ఇది ఈజీ మెథడ్ అండ్ టైమ్ అనేది ఎక్కువ తీసుకోదు. తొందరగా మనకి ఆహ్, ఐడెంటిఫికేషన్ చేయడానికి వీలవుతుందనమాట. సో, దిస్ ఈజ్ కౌంటర్ కరెంట్ ఇమ్యునో ఎలక్ట్రోఫోరెసిస్. అండ్ నెక్స్ట్‌దొచ్చి ఏంటి అంటే రాకెట్ ఎలక్ట్రోఫోరెసిస్ అండి. సో, దీన్నే మనము ఏమంటామంటే రాకెట్ ఎలక్ట్రోఫోరెసిస్ దిస్ ఈస్ ద క్వాంటిటేటివ్ వన్ డైమెన్షనల్ ఇమ్యునో ఎలక్ట్రోఫోరెసిస్ అండి. సో, ఇది క్వాంటిటేటివ్ వన్ డైమెన్షనల్ ఇమ్యునో ఎలక్ట్రోఫోరెసిస్. దీనికి దిస్ టెక్నిక్ ఈస్ used to identify the antigen concentration. సో, యాంటిజెన్ కాన్సంట్రేషన్‌ని ఐడెంటిఫై చేయడానికి టెక్నిక్ అనేది యూజ్ చేస్తాం. రాకెట్ ఎలక్ట్రోఫోరెసిస్ అనేది. సో, దీంట్లో మనం దీన్ని ఏమంటాము అంటే ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎలక్ట్రో ఇమ్యునో ఎస్సై. సో, దీన్నే మనము ఎలక్ట్రో ఇమ్యునో ఎస్సై అని కూడా పిలుస్తామనమాట. సో, రాకెట్ ఎలక్ట్రోఫోరెసిస్‌లో ఫస్ట్ మనము ఆహ్, మనకి ఏం తీసుకుంటాము అంటే అగర్ జెల్‌ని తీసుకుంటాము. సో, జెల్‌లో మనకి ఇక్కడ నోన్ శాంపిల్స్ అండి ఇవున్నాయి కదా! సో, ఇవన్నీ కూడా ఏంటి అంటే నోన్ శాంపిల్స్ అనమాట. అంటే నోన్ యాంటీబాడీస్ ఇవన్నీ. ఓకేనా? సో, నోన్ యాంటీబాడీస్‌ని అన్నోన్ యాంటిజెన్. సో, అన్నోన్ శాంపిల్‌తో మనము ఏం చేస్తాము అంటే రన్ చేస్తాం. ఓకేనా? నోన్ యాంటీబాడీస్‌తో మనము అన్నోన్ శాంపిల్‌ని మనము రన్ చేయడం జరుగుతుందనమాట. సో, దీంట్లో మనం ఇన్ దిస్ టెక్నిక్ యాంటిజెన్ మైగ్రేట్స్ ఇన్ ఎన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ ఏ లేయర్ ఆఫ్ అగరోస్ కంటైనింగ్ ఏ అప్రోప్రియేట్ యాంటీబాడీ. సో, పైన యాంటీబాడీస్ అనేవి మనము ఇక్కడ లోడ్ చేస్తామనమాట. పైన లోడ్ చేస్తాం. సో, యాంటీబాడీ వైపు మనకి యానోడ్ ఉంటుంది. అండ్ యాంటిజెన్‌కి మనము క్యాథోడ్ ఉంటుందనమాట. అండ్ ద మైగ్రేషన్ ఆఫ్ యాంటిజెన్ టువర్డ్స్ ద యానోడ్ గివ్స్ రైజ్ టు రాకెట్ షేప్డ్ ప్యాటర్న్ ఆఫ్ ప్రిసిపిటిన్. సో, ఎలక్ట్రిసిటీ అంటే చార్జ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, ఈ యాంటిజెన్ అన్నది యాంటీబాడీ వైపు వెళ్తుందనమాట. ఓకేనా? సో, చార్జ్‌ని బేస్ చేసుకొని మనకి ఆహ్, మైగ్రేషన్ అన్నది జరుగుతుంది. యాంటిజెన్ అన్నది మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందనమాట. యానోడ్ వైపుకి మనకి యాంటిజెన్ అన్నది మైగ్రేట్ అవుతూ ఉంటుంది. ఇలా పైకి మైగ్రేట్ అవుతూ ఉంటుందనమాట యాంటిజెన్ అన్నది. సో, ఇక్కడ యాంటీబాడీ ఉంది కదండీ! సో, ఈ యాంటీబాడీ ద్వారా మనకి ఏమవుతుంది అంటే, ఈ యాంటీబాడీ కూడా కాథోడ్ వైపు మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటి అంటే, మనకొక ప్రిసిపిటిన్ లైన్ అన్నది ఫార్మ్ అవుతుంది. సో, ఆ ప్రిసిపిటిన్ లైన్ ఎక్కడుంటుంది అంటే పైన. సో, ఇలా కర్వ్‌లా ఉంది కదా! సో, ఈ కర్వ్ దగ్గర మనకి ప్రిసిపిటిన్ లైన్ అన్నది ఫార్మ్ అవుతుందనమాట. అండ్ ద ఏరియా అండర్ ద రాకెట్ ఈస్ ప్రపోర్షనల్ టు యాంటిజెన్ కాన్సంట్రేషన్. సో, ఈ యాంటిజెన్ అన్నది పైకి ఇలాగా మైగ్రేట్ అవుతున్నప్పుడు మనకొక రాకెట్ షేప్‌లా ఫార్మ్ అయింది. సో, చూసారు కదా ఇది. ఒక రాకెట్ షేప్ లాగా ఫార్మ్ అయింది. సో, అందుకని దీన్ని రాకెట్ ఎలక్ట్రోఫోరెసిస్ అని అంటాము. సో, దిస్ ఈస్ అబౌట్ రాకెట్ ఎలక్ట్రోఫోరెసిస్ అండి. సో, ఎలక్ట్రోఫోరెసిస్ అంటే ఏంటి? 3 టైప్స్. సో, డిఫరెంట్ టైప్స్. మనం ఇక్కడ ఎలక్ట్రోఫోరెసిస్‌లో చార్జ్‌ని బేస్ చేసుకొని సెపరేషన్ అన్నది చేయడం జరుగుతుంది. సో, సెపరేషన్ చేసినప్పుడు మనకి యాంటిజెన్, యాంటీబాడీ కాంప్లెక్స్‌ని బేస్ చేసుకొని పర్టిక్యులర్ శాంపిల్ ఏంటి అన్నది ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. Thank you.